హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము పీవీసీ కార్డ్స్ ఎలా ప్రింట్ చేయాలి పూర్తిగా నేను మీకు చూపిస్తాను. చాలా ఎక్సలెంట్గా ప్రింటింగ్ కూడా హై క్వాలిటీలో చాలా మంచిగా వస్తుంది. అది ఎప్సోనా L8050లో చాలా ఎక్సలెంట్గా వస్తుంది. చూడండి, ప్రింటర్ కూడా 8050 ప్రింటర్లో మనం ఈజీగా తీసుకోవచ్చు. లోపల కూడా చూస్తే మనకు చాలా ఈజీగా హెడ్ కావచ్చు, ఇక్కడ ఇంకులు పోసుకుంటాం అన్నమాట. మనము పోసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఇచ్చాడు. ప్రింటర్ అయితే చాలా బాగా ఉంది. నేను 1 ఇయర్ నుంచి వాడుతున్నాను. ఇప్పటికి కూడా చాలా ఎక్సలెంట్గా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మ్యాక్సీ A4 రెండు కూడా అక్కడి నుంచి పెట్టుకోవచ్చు. ప్రింట్ అయితే ఇక్కడి నుంచి బయటకు వస్తుంది. ఇప్పుడు మనము ఇక్కడ ఓపెన్లో ఉంటే పీవీసీ కార్డులో అయితే ప్రింటింగ్ రాదన్నమాట. దీన్ని క్లోజ్ చేసుకోవాలి. మనం ఇలా లోపలికి ఒత్తేసుకోవాలి లోపలికి. అలా ఉంటేనే పీవీసీ కార్డులో ప్రింటింగ్ అయితే వస్తుంది. అప్పుడు మనకు పీవీసీ కార్డు కావాల్సిన సంబంధించిన అవి ఇక్కడ ఇది ఓపెన్ చేసుకొని మనమైతే ఆ పీవీసీ కార్డ్ని ఇక్కడ ఈ ఆప్షన్ వచ్చిన తర్వాత ఐడి కార్డ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దీన్ని కూడా ఓకే కొట్టేయండి. కొట్టేసిన తర్వాత మళ్ళీ ఇలా వస్తుంది. ఫస్ట్ అక్కడ సెలెక్ట్ చేసుకొని మనకు ఏదైతే పీవీసీ కార్డు మనం చేసుకున్నామో దాన్ని ఓపెన్ చేసుకోవాలి. ఓకే చేసిన తర్వాత అలా వస్తుంది. దాన్ని కూడా ఓకే చేయండి. దీన్ని రొటేట్ చేసుకోవాలి. అలా చేసిన తర్వాత మళ్ళీ జూమ్ చేసుకొని అక్కడ లేయర్ కనబడుతుంది కదా, దాన్ని జూమ్ చేసుకొని మనకి ఎంత కావాలనో అంత అయితే ఉంచుకోవాలి. సైడ్లు వైట్ రాకుండా చూసుకోవాలి. దీన్ని కరెక్ట్గా పెట్టుకోవాలన్నమాట. మనము అటు ఇటు ఉన్నా కూడా వైట్ వస్తుందన్నమాట. మనకి ఇక్కడ కలర్ ఏదైనా ఎక్కువ అనిపిస్తే దాన్ని కూడా సరి చేసుకోవాలి. ఆ విధంగా అలా కిందికి వస్తే ఇక్కడ ఊరికే మౌస్ క్లిక్ చేసి ఆ తర్వాత స్టార్ట్ ప్రింటింగ్ అని ఉంటుంది అన్నమాట. దాన్ని కొడితే ఇట్లా వస్తుంది. దాన్ని కూడా ఓకే కొట్టాలి. ఓకే కొట్టిన తర్వాత ఇలా వస్తుంది. అలా వచ్చిన తర్వాత ప్రింటర్ దగ్గరికి వెళ్ళి చూస్తే అది స్టార్ట్ అవుతుందన్నమాట. ఇట్లా లైట్ ఆఫ్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అప్పుడు మనం చూసి దాన్ని మనము పీవీసీది ఏదైతే ట్రే ఉందో ఆ ట్రే తీసుకొని కార్డు 1వ స్థానంలో పెట్టుకోవాలి. నెంబర్ 1 ఉంటుంది, అందులో పెట్టుకొని ఇక్కడ లోపలికి పెట్టాలి. అప్పుడు దాన్ని మనం పెట్టేటప్పుడు కూడా చాలా చిన్నగా లోపలికి తొయ్యాలి. అలా గీర కనబడుతుంది కదా, ఆ గీరకి అక్కడ ఉన్న దానికి కరెక్ట్గా లోపలికి తొయ్యకుండా ఆడికి స్టాప్ చేయాలి. ఆ గీర అక్కడికి సరిపోవాలి. అక్కడ సరిపోయినట్లయితే మనకు కార్డు వెంటనే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అక్కడ బటన్ నొక్కగానే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. అప్పుడు మన ఆ గీర కానీ అటు ఇటు కొంచెం పెట్టినా కూడా మళ్ళీ వాపస్ తీసుకుంటుంది అనమాట. అందుకోసమని ఆ గీర్ అనేది కంపల్సరీ మనకు చాలా ఇంపార్టెంట్ అన్నమాట. చూడండి, 1 సైడ్ అయితే ప్రింటింగ్ అయితే వచ్చేసింది. మనం బయటికి ఇలా తీసేసుకోవాలి. మళ్ళీ మనము 2 సైడ్ వేయాలి కదా. ఇప్పుడు నెంబర్ 1లో ఉంది, దాన్ని డిలీట్ చేసుకొని తర్వాత మనము నెంబర్ 2లోకి మనము వేసుకోవాలి. అప్పుడు డిలీట్ అయితే అయింది. మళ్ళీ మనము రెండో పేజీని ఎక్కడ ఉందో చూసుకొని దాన్ని మళ్ళీ ఓపెన్ చేసుకొని ఇలా వస్తున్న తర్వాత ఓకే కొడితే ఫస్ట్లోకి వస్తుంది. దాన్ని సెకండ్లోకి వేసుకోవాలి. రొటేట్ చేసుకొని తర్వాత దాన్ని కూడా జూమ్ చేసుకోవాలి. జూమ్ చేసుకున్న తర్వాత దానికి ఎట్లయితే మనకి ఎంతైతే అవసరం వస్తుందో వైట్ బార్డర్ రాకుండా కరెక్ట్గా చూసుకొని మళ్ళీ మనము స్టార్ట్ ప్రింటింగ్ అయితే కొట్టాలి. కొట్టిన తర్వాత ఇలా వస్తుంది. మళ్ళీ సేమ్ పొజిషన్ సేమ్ లాగే ఉంటుంది. మళ్ళీ మనం ట్రే తీసుకొని ఆ ట్రేను ఏదైతే ఇప్పుడు నెంబర్ 1లో ఉందో దాన్ని ఉల్టా అటా ఇటు కార్డు పెట్టకుండా, చూడండి ఎలా చూపిస్తున్నాను అలాగే మాత్రమే పెట్టాలి. అలానే పెట్టాలి. మళ్ళీ మనం ఉల్టా ఏదైనా పెట్టినామంటే కార్డు కూడా ఉల్టా అయ్యేదానికి అవకాశం ఉందన్నమాట. సేమ్ కరెక్ట్గా పెట్టుకొని అందులోపలికి పెట్టాలి. అప్పుడు కూడా దాన్ని కార్డు కూడా లూజ్ లేకుండా కరెక్ట్గా ఆ ట్రేలో కూర్చున్న విధంగా మనం దాన్ని అమర్చి నేరుగా ఆ గీర్ అయితే ఎక్కడ ఉందో దాని వరకు అయితే కంపల్సరీ పెట్టినామంటే మనకు ప్రింటింగ్ అయితే 2 సైడ్ కూడా ఆ విధానికి అవకాశం ఉంది. మనం అట్లాగే వెనక్కి కొంచెం అటు ఇటు పెట్టిన గీరకి ఎలా వెనక్కి పెట్టామంటే మళ్ళీ అది ఓవర్స్ వస్తుంది. ఓవర్స్ వచ్చి మళ్ళీ కూడా పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, 2 టైమ్స్ కూడా 2 సైడ్ కూడా కార్డు ప్రింటింగ్ అయితే నీట్గా అయ్యింది. మంచి హై క్వాలిటీతో
మంచి కలర్స్తో బాగా ప్రింట్ అయితే అవుతుంది. ఈ ప్రింటర్ చాలా ఈజీగా ఉంది అన్నమాట. 2 సైడ్ ప్రింటర్ అయ్యేదానికి చాలా ఈజీగా మనకైతే బాగుంది. చాలా ఎక్సలెంట్గా వస్తుంది. కార్డు కూడా ప్యూర్ ఒరిజినల్, అంతే ఒరిజినల్గా ఉంటుంది కార్డు అయితే. అందరూ కూడా ఈ ప్రింటర్ అయితే వాడచ్చు. నెక్స్ట్ వీడియోలో 2 కార్డులు ఒకేసారి ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. బాయ్.